ఫ్రెండ్స్, వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 30కి అందరికీ స్వాగతం. మీరు డేట్ ఏప్రిల్ 18, 2026 ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఢిల్లీ కొత్త ఈవీ పాలసీ ఒకటి తీసుకొని వస్తుంది. చాలా బాగుంది. ఈ పాలసీలో భాగంగా 30 లక్షల రూపాయల లోపు మీరు ఈవీ కార్ ఏదైనా కొన్నారనుకోండి, దాని మీద రోడ్ ట్యాక్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ ఫీ ఉంటాయి కదా, అవన్నీ ఏమి ఉండవు. ఓన్లీ ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా తక్కువ రేట్కి మీకు ఈవీ కార్ వచ్చేస్తుంది 30 లక్షల రూపాయల లోపు. అయితే 30 లక్షల పైన అయితే ఇది మీకు వర్తించదు. ఇంకొకటి పాలసీలో భాగంగా ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా రిజిస్ట్రేషన్ ఫీ కానీ రోడ్ ట్యాక్స్ కానీ వీటి మీద 50% వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇది మార్చి 31, 2030 వరకు ఈ పాలసీ అయితే ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఇది డ్రాఫ్ట్ స్టేజ్లో అయితే ఉంది. మేబీ 1 మంత్ లోపు దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఇంకో మైనస్ ఏంటంటే, ఎవరైతే బైక్స్ యూజ్ చేస్తుంటారో అవి 2028 వరకు ఈ ఐసీ బైక్స్ ఉంటాయి కదా, పెట్రోల్ బైక్స్, ఇవన్నీ కంప్లీట్గా అయితే ఆపేయబోతున్నారు ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి. ఓన్లీ ఈవీ బైక్సే 2028 నుంచి అమ్ముతారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, వాటిని అయితే వాడుకోవచ్చు, కానీ కొత్త బైక్స్ కొనడానికి మోస్ట్లీ ఉండదు 2028 తర్వాత ఢిల్లీలో ఐసీ బైక్స్. నెక్స్ట్ వచ్చేసి విన్ఫాస్ట్ నుంచి. విన్ఫాస్ట్ ఇది ఒక వియత్నమీస్ బ్రాండ్ అనమాట. ఈ బ్రాండ్ ఇండియాలో ఇప్పటి వరకు 2 కార్స్ అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు సరికొత్త కార్ అయితే తీసుకొచ్చింది. దాని పేరే విన్ఫాస్ట్ MPV7. ఇది 7 సీటర్ కార్ అండ్ ఇది ఫ్యామిలీ సెగ్మెంట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి తీసుకొచ్చారనమాట. ఫీచర్స్ ఏమి ఇవ్వకుండా కంఫర్ట్ ఆఫర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇది ఈవీ కార్. సో ఈవీ కార్ కాబట్టి దీనిలో బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే ఇది సింగిల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ అయితే వస్తుంది. 60.13 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. అండ్ రేంజ్ చూసుకుంటే 517 కిలోమీటర్స్ దాకా ఉంది. రియల్ వరల్డ్ లో మనకు ఇది LFP బ్యాటరీ యాక్చువల్లీ. సో రియల్ వరల్డ్ లో మీరు 400 నుంచి 450 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక దీని ప్రైస్ చూసుకుంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చేసి 24.49 lakh ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే పెట్టారు. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువైంది, ఎందుకంటే దీంట్లో అడాస్ లేదు, 360 degrees కెమెరాస్ లేవు, వెంటిలేటెడ్ సీట్స్ లేవు ఫ్రంట్ వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే ఎలక్ట్రికల్ పవర్ అడ్జస్ట్ సీట్స్ లేవు, దాని తర్వాత వైర్లెస్ హ్యాండెడ్ ఆటో యాపిల్ కార్ప్లే లేదు. ఇలా చాలా అయితే లేవు. సో చూడాలి మార్కెట్లో ఎలా సర్వైవ్ అవుతుంది అనేది. దీని గురించి ఫుల్ వీడియో మన ఛానల్ ఆల్రెడీ చేశాను. ఒకసారి మీరు కావాలంటే ఇక్కడ కార్స్లో ఇస్తాను చూడండి, లేకపోతే లింక్ మనకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మహీంద్రా తారు రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. వీళ్ళు జనవరిలో పెంచారు 20,000 రూపాయలు. ఇప్పుడు మళ్ళీ 3 months కూడా అవ్వట్లేదు పెంచి, ఇప్పుడు మళ్ళీ పెంచారు. దగ్గర వేరియంట్ బట్టి 30,000 నుంచి 43,000 రూపాయల మధ్యలో అయితే మహీంద్రా తార్ ప్రైజెస్ అయితే పెరిగినాయి. 3 door వర్షన్స్ 4x2, 4x4 అన్నిటి మీద ప్రైజెస్ అయితే పెరిగినాయి, బోత్ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ మీద. ఈవెన్ వోల్వో కూడా 1 lakh రూపీస్ ప్రైజెస్ అయితే పెంచుతుంది వాళ్ళ వెహికల్స్ మీద. May 1st నుంచి ఇది అప్లై అవుతుంది. నెక్స్ట్ వస్తే BMW నుంచి BMW M2 CS దీని బుకింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి ఇండియాలో. సో ఇది చాలా లిమిటెడ్ యూనిట్స్ గా తీసుకొని వచ్చారు, మళ్ళీ ఇప్పుడు పెంచుతున్నారు. ఎగ్జాక్ట్ గా ఎన్ని యూనిట్స్ తీసుకొస్తారని చెప్పట్లేదు. అండ్ దీనికి కొద్దిగా డిమాండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ షోరూమ్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది, 1.66 CR ఉంటుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ విషయానికి వస్తే 2.2 CR దాకా వెళ్ళిపోతుంది. నార్మల్ మనం M2 తీసుకోవాలనుకుంటే 1.3 CR కి వచ్చేస్తుంది ఆన్ రోడ్. దీనికన్నా చాలా ఎక్కువ రేట్, ఎందుకంటే ఇది సేమ్ ఏదైతే BMW M4 ఉంటుంది కదా, M4 స్పెక్స్ తో వస్తుంది. ఇంజన్ ట్యూనింగ్ డిఫరెంట్ ఉంటుంది. రెండిట్లో 3 liter ట్విన్ టర్బో ఇన్లైన్ 6 ఇంజనే ఉంటుంది. దీని పవర్ అండ్ టార్క్ చాలా ఎక్కువ ఉంటుంది. 530 HP పవర్ ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 630 Nm టార్క్ అయితే ఉంటుంది. అండ్ నార్మల్ M2 తో కంపేర్ చేస్తే దీని వెయిట్ కూడా చాలా వరకు తగ్గుతుంది, 30 kgs అయితే తగ్గుతుంది, ఎందుకంటే దీనిలో ఎక్కువ కార్బన్ ఫైబర్ అయితే యూజ్ చేస్తారు. అండ్ దీన్ని నార్మల్ M2 తో అసలు కంపేర్ చేయలేం. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. రేర్ వీల్ డ్రైవ్ తో అయితే వస్తుంది. టాప్ స్పీడ్ ఈ కార్ది 300 వరకు ఉంటుంది. 0 to 100 జస్ట్ 3.8 seconds లో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రెనో గ్రూప్ నుంచి. రెనో గ్రూప్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇండియాలో వీళ్ళ మార్కెట్ అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళు ఒక రోడ్ మ్యాప్ అయితే రిలీజ్ చేశారు 2030 కల్లా. వీళ్ళు ఒక 7 కార్స్ అయితే లాంచ్ చేయనున్నట్టు చెప్తున్నారు. దీంట్లో రకరకాల ఇప్పుడు లైక్ ఈవీస్ కానీ, అలాగే సిఎన్జీస్ కానీ, ఐస్ ఇంజన్స్ కానీ, అలాగే హైబ్రిడ్స్ కానీ, ఇలా చాలా వెహికల్స్ అయితే వీళ్ళు టార్గెట్ చేయనున్నారు. మెయిన్ గా ఎస్యూవీస్ అయితే టార్గెట్ చేయనున్నారు వీళ్ళు. ఇప్పుడు తొందరలో బ్రిడ్గర్ అనేది వస్తుంది రెనాల్ట్ నుంచి. దాంతో పాటు చూసుకుంటే క్విడ్ ఈవీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన తొందరలో. సో ఇలా చాలా అయితే ఉన్నాయి. మెయిన్ గా వీళ్ళు ఏంటంటే 2030 కల్లా ఇండియన్ మార్కెట్ అయితే గ్రాప్ చేయాలని ట్రై చేస్తున్నారు. అండ్ ఈ కార్స్ మనకు 2 ప్లాట్ఫామ్స్ అయితే తీసుకురానున్నారు. RGMP ప్లాట్ఫామ్ ఏదైతే మన డస్టర్ లో వాడారో, రెనో గ్రూప్ మోడలర్ ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్ మన డస్టర్ లో కూడా యూజ్ చేశారు. సో ఈ ప్లాట్ఫామ్ అయితే వస్తాయి మాక్సిమం కార్స్ అయితే. నెక్స్ట్ ఇంకోటి RGEP ప్లాట్ఫామ్ అని ఉంటుంది. ఇది రెనో గ్రూప్ ఎంట్రీ లెవెల్ ప్లాట్ఫామ్ అనమాట. ఎంట్రీ లెవెల్ కార్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఈ ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేయనున్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ మినీ కన్వర్టబుల్ ఉంది కదా, దీనిలో JCW వర్షన్ అయితే వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 55 లక్షలు పెట్టారు. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి దగ్గర 69 lakhs వరకు వెళ్తాయి హైదరాబాద్ విషయానికి వస్తే. అండ్ ఇది కన్వర్టబుల్ JCW వర్షన్ అంటే మీకు ఎలా వీల్స్ మారిపోతాయి, జస్ట్ కాస్మోటిక్ చేంజెస్ అయితే ఉంటాయి. కోర్ ఇంజన్ ఇట్లాంటివి అయితే ఏం చేంజ్ ఉండవు. సేమ్ 2 liter ఇంజన్ ఉంటుంది అన్నిట్లో. పవర్ 201, టార్క్ వచ్చేసరికి 300 Nm వరకు ఉంటుంది. 0 to 100 6.9 seconds లో వెళ్తుంది. అండ్ కన్వర్టబుల్ వర్షన్ మొత్తం JCW వర్క్స్ ఉంటాయి కదా, కాస్మోటిక్ చేంజెస్ అన్ని వస్తాయి. అండ్ ఇది మే నుంచి డెలివరీస్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. ప్రెజెంట్ అయితే బుకింగ్స్ అయితే తీసుకుంటాం. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అయితే అడిగారు, రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్
బైక్ వచ్చింది కదా, దాన్ని కవర్ చేయలేదేమనేసి ఈ రోజు చెప్తాను. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే వచ్చింది. దాని పేరు వచ్చేసి ఫ్లయింగ్ ఫ్లీ C6. ఈ బైక్ మనకు చూడడానికి ఎలా ఉందంటే, ఇవి సైకిల్ ఉంటది కదా, ఎలక్ట్రికల్ సైకిల్ బయట మనకు మార్కెట్ లో దొరుకుతుంటాయి, అలాగైతే కనిపిస్తుంది. ఇక దీని ప్రైస్ చూసుకుంటే చాలా ఎక్కువ అయితే పెట్టారు. 2.79 lakh ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే పెట్టారు. అందుకే చెప్పలేదన్నమాట, మరి ఓవర్ అయితే అనిపించింది. అండ్ దీనిలో బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే 3.91 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. అలాగే ఇది సింక్రనైజ్ మోటార్ అయితే వస్తుంది. సో సింక్రనైజ్ మోటార్ ఉంటే ఏంటంటే మీకు కొద్దిగా పికప్ అయితే మంచిగా ఉంటుంది. బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇది దీని టాప్ స్పీడ్ చూసుకుంటే 115 km/h అయితే ఉంది. అండ్ 16 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందని చెప్తున్నారు. ఇంకా యాక్సలరేషన్ పరంగా చూసుకుంటే 0 to 60 3.7 seconds లో అయితే రీచ్ అవుతుందని చెప్తున్నారు. ఇక రేంజ్ విషయానికి వస్తే 154 km అయితే ఉంది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ లోనే లైటెస్ట్ బైక్. 124 kgs అయితే ఉంటది. బ్యాటరీ ప్యాక్ తక్కువ, రేంజ్ తక్కువ. రియల్ వరల్డ్ లో ఆ రేంజ్ కూడా రాదు మనకు, అందుకే నేను చెప్పలేదు ఈ బైక్ గురించి. నెక్స్ట్ పోర్షా ఒక సూపర్ కార్ లాంచ్ చేసింది. చాలా బాగుంది కార్, నాకైతే చాలా బాగా నచ్చింది. కార్ వచ్చేసరికి పోర్షా 911 GT3 SC అండ్ ఇది కన్వర్టబుల్ మోడల్. దీనిలో ఇంజన్ 4 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఫ్లాట్ 6 ఇంజన్ అయితే ఉంటుంది. పవర్ 510 HP పవర్. టార్క్ వచ్చేసరికి 450 Nm టార్క్ తో వస్తుంది. ఓన్లీ మాన్యువల్ లోనే వస్తుంది. దీని రెడ్ లైన్ వచ్చేసరికి 9000 RPM వరకు ఉంటుంది. సో 9000 RPM వరకు మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంజన్ సౌండ్ చాలా స్వీట్ అయితే ఉంటుంది, ఒకసారి వినండి. కార్ 0 to 100 3.9 seconds లో వెళ్తుంది. టాప్ స్పీడ్ వచ్చేసరికి 313 వరకు ఉంటుంది. అండ్ ఇది ఇండియాకి తీసుకొస్తాలో తెలియదు. ఒకవేళ ఇండియా తీసుకొస్తే మాత్రం ఎవరైతే డ్రైవింగ్ ఎంతూజియాస్ట్ ఉంటారో వాళ్ళకైతే ఇది డ్రీమ్ కార్ అని చెప్పొచ్చు. సింపుల్ వాళ్ళు కొత్త బైక్ అయితే లాంచ్ చేశారు. దీని పేరు అల్ట్రా అని అయితే పెట్టారు. ఈ ఈవీ స్కూటర్ రేంజ్ చూసుకుంటే మాత్రం మత్తిపోతుంది. 400 km అయితే పెట్టారు. అండ్ దీని బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే 6.5 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. ఇది LFP బ్యాటరీ అయితే కాదు, లిథియం అయాన్ బ్యాటరీ. అండ్ అలాగే 115 km టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ యాక్సలరేషన్ చూసుకుంటే 0 to 40 ఇది 2.7 seconds లో అయితే రీచ్ అవుతుందని చెప్తున్నారు. ఇది ఈ బైక్ గురించి అయితే. ఈ బైక్ గన్ మార్కెట్ లోకి వస్తే మాత్రం ఒకసారి చెక్ చేయాలి, ఎందుకంటే 400 km రేంజ్ అయితే ఇస్తున్నారు కదా, ఎంతవరకు వస్తుంది ఏందనేది అప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ ORR మీద బైక్స్ కనిపించినాయి, 2 బైక్స్, అది కూడా లవర్స్ వెళ్తున్నారు బైక్స్ మీద. ORR మీద అసలు బైక్స్ పర్మిషన్ అయితే ఉండదు. వీళ్ళు ఎలా ORR ఎక్కారో తెలియట్లేదు. మరి వీళ్ళైతే ORR మీదకి వచ్చారు. చాలా డేంజర్ ORR మీద బైక్స్ అనేవి, చాలా చాలా డేంజర్. ఎందుకంటే కార్స్ చాలా స్పీడ్ లో అయితే వస్తూ ఉంటాయి, 120+ స్పీడ్ లో అయితే వెళ్తూ ఉంటాయి ORR లో. ఈ బైక్స్ ఆ స్పీడ్ని మ్యాచ్ చేయలేవు, కొద్దిగా అటు ఇటు అయినా కానీ చాలా ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. రీసెంట్ గజియాబాద్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అబ్బాయి బైక్ మీద వెళ్తున్నారు, వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారు. అమ్మాయి బైక్ నడుపుతుంది. అమ్మాయి బైక్ కంట్రోల్ చేయలేక డివైడర్ని గుద్దింది. అమ్మాయి అక్కడే చనిపోయింది. అబ్బాయి ప్రజెంట్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో అయితే ఉన్నాడు. బైక్స్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్స్ కూడా పెట్టుకోవట్లేదు. అండ్ రీసెంట్ గా ఒక సంఘటన, నార్మల్గా వెళ్తున్నప్పుడు కార్లో ఒక అబ్బాయి KTM బైక్ అనుకుంటా వీలీ చేసుకుంటా వెళ్తున్నాడు, హెల్మెట్ కూడా లేదు. సరదాకి మీరు చేసే పనులు మీ జీవితమే ఎండ్ చేస్తున్నాయి, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి ఇట్లాంటి పనులు చేసేటప్పుడు. అండ్ ఇంకొకటి కుక్కల విషయాన్ని కూడా, చాలా మంది కుక్కలు ఎమ్మడబడుతుంటే బైక్ స్పీడ్ గా వెళ్ళి గుద్దేయడము, యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. కుక్కలు మిమ్మల్ని ఎమ్మడబడుతున్నాయి అంటే మీరు స్పీడ్ పెంచే కొద్దీ అవి ఇంకా మేము ఎమ్మడబడతాయి. కుక్కలు మేము ఎమ్మడబడుతున్నప్పుడు ఆగండి, ఇట్లా బ్రేక్ వేసి ఆగండి, అవే ఆగిపోతాయి. అవి కూడా భయపడి అట్లా ఆగిపోతాయి, మీ మీద అటాక్ అయితే చేయవు. చాలా మంది వస్తున్నాయని చెప్పేసి స్పీడ్ గా యాక్సిలరేషన్ ఇస్తున్నారు, యాక్సిడెంట్లకు గురవుతున్నారు. సో ఇది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఓలా నుంచి. ఓలా వాళ్ళు కూడా ఒక కొత్త బైక్ అయితే లాంచ్ చేశారు. ఓలా S1X Plus అయితే తీసుకొచ్చారు. ఇది 5.2 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. అండ్ దీని రేంజ్ చూసుకుంటే కూడా 320 km అయితే రేంజ్ ఆఫర్ చేస్తుంది. ఇది వీళ్ళు ఇన్హౌస్ లో డెవలప్ చేసిన బ్యాటరీ ఏదైతే ఉందో 4680 భారత్ సెల్ అనేది, దాంట్లో అయితే తీసుకొస్తున్నారు ఈ బైక్ ని. దీని ప్రైస్ చూసుకుంటే 1.3 lakh ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే పెట్టారు. కానీ ఏం చేస్తాం, ఓలా ఎన్ని బైక్స్ తీసుకొచ్చినా కూడా సర్వీస్ సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేం. చాలా మంది ఏంటంటే ఫస్ట్ జనరేషన్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. రీసెంట్ జనరేషన్ ఏవైతే భారత్ సెల్ తో వస్తున్నాయో వాటిలో ఇష్యూస్ లేవు అన్నట్టు చెప్తున్నారు చాలా మంది వరకు. ఒకసారి మార్కెట్ లో ముద్ర పడిపోయిన తర్వాత మళ్ళీ ట్రస్ట్ గెయిన్ చేయడం అనేది చాలా కష్టం. ఇది ఫ్రెండ్స్, ఇవి కార్ట్ అప్డేట్స్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, అప్పటికి సెలవు, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.